నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నా పేరు కళ్యాణి కిషోరి వికాసం ద్వారా బాలికల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కిషోరి వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాల ప్రణాళిక పోస్టర్లు ఆయన ఆవిష్కరించారు నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కిషోరి వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాల ప్రణాళిక పోస్టర్ను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కిషోరి వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఎదుగుదల, పోటీతత్వం, వ్యక్తిగత శుభ్రత వంటి 12 అంశాలపై బాలికలకు అవగాహన కల్పించనున్నారని కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆడపిల్లలు స్కూల్ డ్రాప్అవుట్లు కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాలల హక్కుల చట్టం ఫోక్సో గురించి పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఐసీడీఎస్తో పాటు డిఆర్డీఏ, మెప్మా, విద్య, వైద్య, పోలీసు శాఖలు, ఇంటర్ బోర్డు, ఎస్ఎస్ఏ, స్కిల్ డెవలప్మెంట్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నిర్మల, డిఎంహెచ్ఓ శాంతికళ, డీసీపీఓ శారద, లీగల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, సామాజిక కార్యకర్త నరసింహులు మరియు కౌన్సిలర్ నాగేశ్వరరావులు పాల్గొన్నారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పులకుర్తి గ్రామంలో గత నెల జరిగిన బోయ రంగడు హత్య కేసును సంబంధించి 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గంలోని పులకుర్తి గ్రామంలో జరిగిన రంగడు హత్య కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పులకుర్తి గ్రామంలో హత్యకు గురైన నడిపి రంగడు మేనల్లుడు సురేష్కు బోయ మునిస్వామికి చాలా రోజులుగా చిన్న చిన్న గొడవలు ఉండటంతో పాటు ఓ అమ్మాయి విషయంలో మనస్పర్ధలు ఉన్నాయని తెలిపారు. కాగా ఓ పంచాయతీ విషయంలో సైతం ఇరువురి మధ్య గొడవ చోటు చేసుకోవడంతో దీంతో మునిస్వామి బోయ నడిపి రంగడుపై మరియు సురేష్పై కక్ష కట్టి చంపాలని నిర్ణయం తీసుకున్నాడని డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో పులకుర్తి గ్రామంలోని గూడూరు బస్టాండ్ వద్ద రంగడు, సురేష్లపై నాటుకట్టెలు, రాడ్లతో దాడి చేశారని, ఈ దాడిలో రంగడు తీవ్రంగా గాయపడి గత నెల ఏప్రిల్ 28న మృతి చెందినట్లు వివరించారు. దీంతో హత్యకు పాల్పడిన మునిస్వామితో పాటు మరో 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో కోడుమూరు ఇన్ఛార్జ్ సిఐ చిరంజీవి, ఎస్ఐ స్వామి తదితరులు పాల్గొన్నారు. 25న అక్కడ ఒక పెట్టి డిస్ప్యూటు, యాక్చువల్గా అందరూ బోయా కమ్యూనిటీ పీపులే. రంగడు అండ్ మునుస్వామి అనే వ్యక్తుల మధ్య చిన్నపాటి డిస్ప్యూటు. అది దేనికంటే ఒక అమ్మాయి విషయంలో కామెంట్ చేశారని ఒక సబ్జెక్టు, అంతకుముందు అక్కడ ఉరుసులో జరిగేటప్పుడు ఇతను మునుస్వామి అనే అతను దొంగతనం చేసేవాడని కామెంట్ చేసినాడనే ఉద్దేశంతో ఈ సురేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అబ్యూజ్ చేయడము, సరే ఎక్కడ రమ్మంటారో రానని చెప్పేసి ఈ కామెంట్స్ విషయంలో తదుపరి ఈ బస్టాండ్ వద్ద 26వ తారీఖు ఉదయం 10 గంటలకు వీళ్ళు కనబడి కొట్టుకోవడం జరిగింది. ఆ కొట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కట్టెలు ఉండడము, తర్వాత రాడ్లు వాడడము, తర్వాత కొడవలు కూడా తీసుకొనేసి వాడుకున్నారు. అందులో భాగంగా వీళ్ళు మునుస్వామి అనే అతను వీళ్ళు నడిపి రంగడు వాళ్ళ బంధువులు వాళ్ళ బ్రదర్స్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అయినాయి. దాంట్లో రంగడికి ప్రధానంగా తల మీద ఒక ఇంజురీ, చేతికి తగలడము, తర్వాత ఇక్కడ రిబ్స్ దగ్గర ఒక ఇంజురీ జరగడంతో అందరినీ హాస్పిటల్ పంపించడం జరిగింది. పోలీసుకు రాగానే పోలీసు ఇనిషియల్గా ఇద్దరి మీదను కూడా కౌంటర్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రధానంగా నడిపి రంగడి ఇచ్చిన ఇంజురీస్, అతనికి కొన్ని ఎక్కువ ఇంజురీస్ ఉండడంతో ఇమ్మీడియట్గా అతని కేసు తీసి 81/2025 కింద కోడుమూరు పిఎస్లోనే కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ అవతలలో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని రంగడు వాళ్ళ బ్యాచ్ మీద కూడా 86 కింద ఒక కేసు రిజిస్టర్, 82 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది దర్యాప్తులో ఉన్నట్టుగానే 28th ఎర్లీ అవర్స్లో నడిపి రంగడు ఒకసారిగా అతని ఇంట్లో ఉన్నప్పుడు విపరీతంగా బ్రీతింగ్ ప్రాబ్లము, తర్వాత స్వెట్టింగ్ రావడం, ఈ కారణాలతో విపరీతంగా సిక్ అయిపోతే వాళ్ళు షిఫ్ట్ చేసినారు. షిఫ్ట్ చేసి హాస్పిటల్కి వచ్చే లోపల బ్రాడ్ డెడ్ కింద ఐడెంటిఫై కావడంతో పోలీసు దృష్టిగా ఇన్ఫర్మేషన్ రాగానే ముందున్న కేసును ఇమ్మీడియట్గా మర్డర్ కేసు కిందనే కన్వర్ట్ చేశాం. ఎందుకంటే ఆ విలేజ్కి సంబంధించిన ఇష్యూస్లో మిగతాటి కంటే కూడా చిన్నపాటి ఇన్సిడెంట్ను కూడా ప్రత్యేకంగా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ కేసును మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేస్తూ
పోస్టుమార్టం చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా విలేజ్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పోలీస్ ఆఫీసర్స్ని కూడా మూమెంట్ పెట్టేసి మిగతా ఫార్మాలిటీస్, కేసుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించాక ముద్దాయిల కోసం ఇమ్మీడియట్గా స్పెషల్ పార్టీస్ చేసేసి మా సిఐ చిరంజీవి గారు, ఇన్ఛార్జి సిఐ గారు ఫర్ కోడుమూరు, అట్లాగే మా ఎస్ఐ గారు వెరిస్వామి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చేస్తూ మా గూడూరు ఎస్ఐ అయిన తిమ్మయ్యను కూడా ఇందులో ఫోకస్ తీసుకోవడం చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇవాళ మధ్యాహ్నం ముద్దాయిలైన మునుస్వామి, తర్వాత సురేష్, బజారి, వీళ్ళందరూ శివ, వీళ్ళందరూ కలిపి మొత్తం 8 మంది, ఆ కేసులో ఉన్న 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ పూలకుర్తి గ్రామ అవుట్స్కర్ట్స్లో అరెస్ట్ చేసి జనగణ కుల గణన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధర్మా తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆశిస్తూ జ్యోతిరావు పూలే విగ్రహంకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీసీల కులగణన జనగణనకు సానుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధర్మా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల కులగణన జనగణనకు సానుకూలంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ పరిణామమని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల బీసీలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని వివరించారు. కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జనగణన కులగణన కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఏదైతే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి ఏకీభవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ జనగణన కులగణన అనేది ఏదైతే ఉందో ప్రక్రియను తూచా తప్పకుండా అతి త్వరలో ముందు కొనసాగింపజేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మరి ఈ ఏదైతే జనగణన కులగణనకు పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ జనగణన కులగణన జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు అభ్యున్నతి జరుగుతుంది, అన్ని విధాలుగా ఆర్థికంగా విద్యారంగంలో. తమ గ్లామర్ ఫ్యామిలీ సెలూన్లో కార్పొరేట్ నగరాల స్థాయిలో చర్మం మరియు కేశ అలంకరణ సేవలు అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రతినిధి అనంత తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో సేవలు అందించే విధంగా గ్లామర్ ఫ్యామిలీ సెలూన్ ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్లామర్ ఫ్యామిలీ సెలూన్లో మెహందీ మేళాను నిర్వహించారు. కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా గ్లామర్ సెలూన్ ప్రతినిధి అనంత మాట్లాడుతూ కార్పొరేట్ నగరాల స్థాయిలో చర్మ మరియు కేశ అలంకరణకు సంబంధించి గ్లామర్ ఫ్యామిలీ సెలూన్ నగరంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో వధూవరుల మేకప్తో పాటు అన్ని రకాల చర్మ మరియు కేశ అలంకరణ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ అవకాశాన్ని కర్నూలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాయ్ ఎవ్రీబడి, మన కర్నూలులో కొత్త సలూన్ ఓపెన్ కాబోతుందండి. గ్లామర్, ఏ కంప్లీట్ ఫ్యామిలీ సలూన్, స్కిన్ అండ్ హెయిర్ సర్వీసెస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే స్పెషల్లీ గ్రూమ్స్ కోసం, బ్రైడ్స్ కోసం స్పెషల్లీ క్యాబిన్స్ ఉన్నాయండి. అలాగే వెల్ ట్రైన్ టెక్నీషియన్స్, హైజీనిక్ సర్వీసెస్, స్పెషల్లీ స్టూడెంట్స్ కోసం డిస్కౌంట్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. అలాగే సలూన్లో ఈరోజు మెహందీ మేళా జరగబోతుంది. దీన్ని కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మెహందీ మేళాకి సపోర్ట్ చేసిన సిటీ కేబుల్ మేనేజ్మెంట్ వాళ్ళకి, అలాగే కర్నూలియన్ గారు కోమల్ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తుంది గ్లామర్ సెలూన్ మేనేజ్మెంట్. విద్యార్థుల్లో క్రమశిక్షణ మరియు ఏకాగ్రత పెరగాలంటే క్రీడలకు మించిన సాధనం మరొకటి లేదని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన థైక్వాండో కరాటే పోటీలను ఆయన ప్రారంభించి క్రీడాకారులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మంటపంలో కరాటే సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి తైక్వాండో శిక్షణ శిబిరాన్ని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులకు మంచినీటిని వినియోగించేందుకు వీలుగా వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం
ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులు ఉదయం సాయంత్రం వేళల్లో క్రీడలను సాధన చేయాలని, దీనిపై అటు శిక్షకులు ఇటు తల్లిదండ్రులు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థులు క్రీడలు సాధన చేయటంతో పాటు పరిశుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని సూచించారు. క్రీడల్లో సాధన చేయటం వల్ల విద్యార్థుల్లో యోగా, ఏకాగ్రత, మెడిటేషన్, ప్రాణాయామం వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు మిళితమై ఉంటాయని, దీనివల్ల వారు అన్ని విధాలా ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పారు. క్రీడల్లో సాధన చేసే విద్యార్థులు కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలని, దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. ముఖ్యంగా క్రీడాకారులు కలుషితమైన నీరు తీసుకోకుండా పరిశుభ్రమైన నీరు తీసుకోవాలని, కలుషితమైన నీరు తీసుకోవటం వల్ల కలరా, టైఫాయిడ్, వైరల్ హెపటైటిస్, గ్యాస్ట్రో ఎంటరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో పాటు క్రీడాకారులు ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్స్ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే స్మార్ట్ ఫోన్ల వినియోగానికి క్రీడాకారులు దూరంగా ఉండాలని, దీనివల్ల ఉబ్బకాయం, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా ఉండే ఏకైక రంగం క్రీడా రంగం మాత్రమే అని, ఇలాంటి క్రీడల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. కాబట్టి అర్లీ మార్నింగే వచ్చి ప్రాక్టీస్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అదే సందర్భంగా వాళ్ళు ఏదన్నా టిఫిన్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ కట్టించిన ఫుడ్, అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా తెచ్చుకొని శుభ్రమైన నీరు, శుభ్రమైన ఫుడ్ వాళ్ళు ఆరగించి ఆ శిక్షణ కార్యక్రమం అయిపోయినాక వెళ్ళిపోవాలని ఉడతా భక్తిగా ఈరోజు పిల్లలకు ఈవెన్ టిఫిన్ బాక్సులు సప్లై చేయడం జరిగింది నా సొంత ఖర్చులతో. కానీ నేను ఉద్దేశించి చెప్పేది ఏమంటే, క్రమశిక్షణ అనేది బాడీ జీవితంలో అంతర్భాగం కావాలంటే క్రీడలు ఒకటే అవకాశము. అదేవిధంగా ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో యోగా, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజు, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, మెడిటేషన్, తర్వాత ప్రాణాయామ, ఇవన్నీ కూడా ఇంగ్రెయిన్డ్గా, ఎంబెడెడ్గా ఉన్నాయి, లోపల అంతర్లీనమై ఉన్నాయి. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయించడం అనేది చాలా చాలా అవసరము. తల్లిదండ్రులు స్వయంగా వచ్చి చిన్నపిల్లలకు ఉదయాన్నే ప్రాక్టీస్ చేయించుకొని ఇంట్లోకి తీసుకుపోవడం అనేది ఉత్తమమైన మార్గము. కొంత టైం వాళ్ళ పిల్లలకు కేటాయించుకోవాల్సి వస్తుంది. అలాగే ఫ్రూట్స్ బాగా తినాలి, ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే వాటర్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. బికాజ్ వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్, ముఖ్యంగా కాలరా, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, జాండీస్, ఈ వైరల్ హెపటైటిస్ ఇలాంటివన్నీ వేసవి కాలంలోనే వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ విషయంలో ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి చిన్నపిల్లలు. దివంగత నగరూరు సుబ్రహ్మణ్యం చూపిన మార్గంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి నగరూరు శమంతకమణి తెలిపారు. ఈ మేరకు దివంగత నగరూరు సుబ్రహ్మణ్యం 11వ వర్ధంతి సందర్భంగా అనాథ వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త దివంగత నగరూరి సుబ్రహ్మణ్యం 11వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నగరంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని షెరూడ్స్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అలాగే సేవాధామంలోని దివ్యాంగులకు పౌష్టికాహారాన్ని, వస్త్రాలను అందజేశారు. అలాగే నగరంలోని వివిధ అనాథ వృద్ధాశ్రమాలలో ఈ కార్యక్రమాలను కొనసాగించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దివంగత నగరూరి సుబ్రహ్మణ్యం సతీమణి, నగరూరి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి నగరూరి శమంతకమణితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రముఖ వ్యాపారవేత్త నగరూరి సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. వీటిని భవిష్యత్తులోనూ ముందుకు తీసుకువెళ్తామని వివరించారు. దివంగత నగరూరి సుబ్రహ్మణ్యం జీవించి ఉన్న రోజుల్లో పేదలకు సేవా కార్యక్రమాలు చేసేవారని, ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. సహాయం మాకు చేతనైనంత సహాయం చేస్తాము. వృద్ధులకు చీరలు, తర్వాత చిన్న పిల్లలకు వాళ్ళకు కావలసిన వస్తువులు, మహిళలకు అవసరానికి సరిపడా టవల్స్ అవన్నీ అందజేస్తాము. ప్రతి సంవత్సరం ఇది 11 ఏళ్లగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
మా మామగారి ఆత్మ శాంతించాలని ఈ కార్యక్రమం మేము మా కుటుంబ సభ్యులందరూ నిర్వహిస్తున్నాం. రోజు మా మామయ్య గారి 11వ వర్ధంతి సందర్భంగా మేము మా కుటుంబ సభ్యులందరితో బంధుమిత్రులతో మా అత్తమ్మ గారు యొక్క ఆలోచన మేరకు ఎన్నో మంచి పనులు చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ వి డస్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ మంచి ఫుడ్స్, చీరలు, బట్టలు, టవల్స్, పండ్లు, పలహారాలు అన్నీ పంపిణీ చేస్తాం. మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ హాజరయ్యి దీన్ని విజయవంతం చేసినందుకు వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి మేము ప్రతి సంవత్సరము ఇలాగే మా వారి వర్ధంతి సందర్భంగా మేము ఇలాగే ప్రతి సంవత్సరము ఈ మా వృద్ధాశ్రమానికి, మరి అనాథాశ్రమానికి, ఈ దివ్యాంగుల దానికి ప్రతి సంవత్సరము ఇలాగే మేము ఈ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము. అది ఆ భగవంతుని మా వారి ఆశీర్వాదము మాకు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరము మేము చేస్తాము అనేది కూడా మరి తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఎంతో హ్యాపీగా మేమందరము కుటుంబ సభ్యులతో పంచుకుంటూ మా ఆనందాన్ని వేరే వాళ్ళతో పంచుకోవాలన్న ఒక ఆశతో ఈ విధంగా చేయుచున్నాము. మా నాన్నగారైన సుబ్రహ్మణ్యం గారు కర్నూలులో ఆయనకు తోచినంత విధంగా ఎన్నో గుడులకు, ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఆయన నెమరు వేసుకుంటూ ఆయనను గుర్తుపెట్టుకొని ఎందరో ఈరోజు కూడా మాకు ఆయనను గుర్తు చేస్తూ ఫోన్లు చేసి తలవంతు పలకరించినారు అందరూ. ఆయనకు కావాల్సిన ప్రతి ఒక్కరూ వాళ్ళకు కూడా పేరు పేరున మమ్మల్ని పలకరించి ఈరోజు ఆయనను గుర్తుపెట్టుకొని వాళ్ళకు సహాయం చేసినందుకు ఎంతో వాళ్ళు ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు సహాయం చేసినది మర్చిపోకుండా మాకు చెప్పి మాకు సంతోషాన్ని కలిగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.